చరిత్రలో తమ తెలివితేటలతో హాస్యంతో చక్రవర్తులనే సలహాదారులుగా మార్చుకున్నవాళ్లు ఎంతమంది ఉంటారో చెప్పండి. చాలా తక్కువ. ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయనే విజయనగర సామ్రాజ్యపు ఆణిముత్యం తెనాలి రామకృష్ణుడు. ఆయన కేవలం ఒక హాస్యగాడేనా, లేక అంతకంటే చాలా ఎక్కువ? పదండి తెలుసుకుందాం. వికటకవి అంటే హాస్యకవి. ఈ బిరుదు తెనాలి రామకృష్ణుడికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఆయన హాస్యం కేవలం నవ్వించడానికి మాత్రమే కాదు, రాజ్యసభలో ఎవరూ ధైర్యం చేసి చెప్పలేని కఠినమైన నిజాలను కూడా నవ్వుల వెనుక దాచి సున్నితంగా చెప్పగల నేర్పు ఆయనది. ఇది కేవలం వినోదం కాదు, అదొక రాజకీయ వ్యూహం. మనలో చాలామంది చిన్నప్పుడు తెనాలిరామ కథలు వింటూనే పెరిగాం గదా. కాని ఆ కథల వెనుక ఉన్న అసలైన మనిషి గురించి, ఆ చారిత్రక వ్యక్తి గురించి మనకు ఎంతవరకు తెలుసు? ఆయన కేవలం కథల్లో పాత్ర కాదు, విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఒక చెరగని ముద్ర వేసిన పండితుడు, కవి. ఇదే కదా అసలు ప్రశ్న. ఒక హాస్యగాడు చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన సలహాదారుల్లో ఒకరిగా ఎలా మారగలిగాడో? ఆయన ప్రయాణం కేవలం ఆయనొక్కడి విజయం మాత్రమే కాదు, ఆ కాలంలో తెలివికి, సమయస్ఫూర్తికి ఎంత విలువ ఉండేదో కూడా మనకు చూపిస్తుంది. ప్రతి గొప్ప ప్రయాణం ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. తన తెలివితో మొత్తం విజయనగర సామ్రాజ్యాన్నే ప్రభావితం చేయబోతున్న తెనాలి రామకృష్ణుడి ప్రస్థానం కూడా చాలా సాధారణంగానే మొదలైంది. ఆయన జీవితంలో కొన్ని కీలకమైన ఘట్టాలను ఇక్కడ చూడండి. 1480లో తెనాలిలో పుట్టాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో కుటుంబం రాజధానికి వలస వెళ్ళింది. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఆయనకు ఎలాంటి మురయ్యాన విద్య లేదు. అయినా సరే కేవలం తన జ్ఞానదాహంతో, స్వయం కృషితో చివరికి చక్రవర్తి కృష్ణదేవరాయల ఆస్థానంలోనే చోటు సంపాదించాడు. అంటే ఆయన పట్టుదల ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. మరి అంత అసాధారణమైన తెలివితేటలు ఆయనకి ఎలా వచ్చాయి? దీనికో కథ ప్రచారంలో ఉంది. ఆయన చమత్కారం, తెలివి సాక్షాత్తు కాళికాదేవి ఇచ్చిన వరమట. చరిత్రలో చూస్తే ఇలాంటి అద్భుతమైన ప్రతిభ ఉన్నవాళ్ల చుట్టూ ఇలాంటి కథలు అల్లడం చాలా సహజం. ఇది వాళ్ల సామర్థ్యానికి ఒక రకమైన దైవిక గుర్తింపునిస్తుంది. సరే, ఇప్పుడు ఆయన జీవితంలో అత్యంత కీలకమైన దశలోకి అడుగుపెడదాం. చక్రవర్తి కృష్ణదేవరాయల ఆస్థానంలో ఆయన పాత్ర ఏంటి? కేవలం వినోదం పంచే వ్యక్తిగా మిగిలిపోయాడా, లేక అంతకు మించి శక్తివంతమైన సలహాదారుడిగా ఎదిగాడా? ఆయన కేవలం ఒక కవి మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఆయన ఆస్థాన సాహిత్యలోకానికి ఉన్న 8 స్తంభాలలో ఒకరిగా నిలిచాడు. ఆ బృందంలో స్థానం దొరకడమంటే అది కేవలం కవిగా గుర్తింపు కాదు, చక్రవర్తికి అత్యంత సన్నిహితులైన మేధావుల బృందంలో ఒకరిగా ఉండటం. ఆ బృందమే అష్టదిగ్గజాలు, అంటే 8 దిక్కున ఏనుగులు. ఎంత గొప్ప బిరుదు కదా! వాళ్లు కేవలం కవులు కాదు, ఆ సామ్రాజ్యానికి సాంస్కృతిక దిక్సూచులు. చక్రవర్తి కృష్ణదేవరాయల ఆస్థానాన్ని అలంకరించిన ఆ 8 మంది తెలుగు సాహిత్య దిగ్గజాలలో తెనాలి రామకృష్ణుడు ఒకడు. చూడండి, ఆయన పాత్ర ఒక్కదానికే పరిమితం కాలేదు. చక్రవర్తికి అధికారిక సలహాదారుడు, రాజ్య వ్యవహారాల్లో సహాయకుడు, ఇంకా చెప్పాలంటే రాజకుటుంబానికి అత్యంత నమ్మకమైన వ్యక్తి. ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన ప్రభావం రాజసభలోని ప్రతి మూలకూ విస్తరించింది. తెనాలిరామ అంటే మనకు తెలిసిన హాస్యగాడి వెనుక మనకు తెలియని ఒక గొప్ప పండితుడు, ఒక సాహిత్యవేత్త దాగియున్నాడు. ఇప్పుడు ఆ కోణాన్ని చూద్దాం. తెనాలి రామలోని అసలైన మేధస్సు మనకు ఇక్కడే కనిపిస్తోంది. ఈ స్లైడ్ చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఒకవైపు తన పదునైన తెలివితో అందర్నీ నవ్వించే వికటకవి, మరోవైపు గంభీరమైన కావ్యాలు రాసే మహాపండితుడు. ఈ రెండింటినీ ఒకే వ్యక్తిలో చూడటం నిజంగా అద్భుతం. ఇది ఆయన సాహిత్య ప్రస్థానంలో ఒక శిఖరంలాంటిది. ఆయన రాసిన పాండురంగ మహాత్మ్యం తెలుగు సాహిత్యంలో పంచమహాకావ్యాలు అని పిలిచే 5 గొప్ప కావ్యాలలో ఒకటిగా నిలిచింది. ఒక్క ఈ విషయం చాలు ఆయన కేవలం హాస్యగాడు కాదు, ఒక మహాకవి అని నిరూపించడానికి. ప్రతి కథకు ఒక ముగింపుంటుంది కదా. తెనాలి రామకృష్ణుడి జీవితం ముగిసింది, కానీ అతని కథ మాత్రం ఆగలేదు. నిజానికి అప్పుడే మొదలైంది. ఇప్పుడు ఆయన భౌతిక జీవితం నుండి ఆయన మనకు మిగిల్చిన శాశ్వత వారసత్వం వైపు చూద్దాం. ఆయన వారసత్వం గురించి మాట్లాడే ముందు ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని వాస్తవాలు చూద్దాం.
చూడండి, కేవలం 47 ఒక పాము కాటు వల్ల ఆయన అకాల మరణం చెందాడు. అంతటి మేధావి జీవితం అంత త్వరగా ముగియడం నిజంగా విషాదకరం. అవును, 1528లో ఆయన భౌతిక జీవితం ముగిసి ఉండొచ్చు, కాని ఆయన కథలు, ఆయన తెలివి తరతరాలుగా మన మధ్య జీవిస్తూనే ఉన్నాయి. ఇక్కడే ఒక చారిత్రక వ్యక్తి ఒక లెజెండ్గా మారడం మనం చూస్తాం. ఆయన కథలు కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. ఇక్కడ మనం చూస్తున్నట్లు దశాబ్దాలుగా ఆయన జీవితం ఆధారంగా సినిమాలు, టీవీ సీరియళ్లు, చివరికి పిల్లల కోసం యానిమేటెడ్ సిరీస్లు కూడా వచ్చాయి. ఇది తరాలు మారినా ఆయన కథలకున్న ఆకర్షణ తగ్గలేదనడానికి నిదర్శనం. ఒక్కసారి ఆలోచించండి, 16వ శతాబ్దపు విజయనగర సభల నుంచి నేటి 21వ శతాబ్దపు మన టీవీ స్క్రీన్ల వరకు ఆయన తెలివి, ఆయన చమత్కారం మనల్ని అలరిస్తూనే, ఆలోచింపజేస్తూనే ఉంది. చివరిగా ఒక ప్రశ్నతో ఈ వివరణను ముగిద్దాం. అధికారం, జ్ఞానం మరియు హాస్యం, ఈ మూడింటికి ఉన్న సంబంధం గురించి తెనాలి రామకృష్ణుడి జీవితం మనకు ఏమి చెబుతుంది? బహుశా కొన్నిసార్లు కఠినమైన నిజాలను చెప్పడానికి, అధికార పీఠాన్ని కదిలించడానికి సూటిగా మాట్లాడటం కంటే ఒక నవ్వుతో కూడిన చమత్కారమే ఎక్కువ శక్తివంతంగా పనిచేస్తుందని ఆయన జీవితం మనకు గుర్తుచేస్తుందేమో.